చదువంతా లక్నోలోనే పూర్తయింది. అతడు ఇప్పుడు బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. లక్నోలో అతను సొంతంగా ఇల్లు కూడా కొన్నాడు. కొన్ని రోజుల క్రితం రాకేష్ తన సొంత ఊరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు అతనికి వినీత అనే అమ్మాయితో పెళ్లి చేశారు. తర్వాత రాకేష్ వినీత లక్నో చూశారు. ఆ ఇల్లు చూసి వినీత చాలా ఆనందపడింది. ఆ ఇంటిని సర్దుకోవడంలో వినీత మునిగిపోయింది. ఆమెకు ఒక అల్మారాని చూసి విచిత్రంగా అనిపించింది. ఈ అల్మారా చాలా విలువైంది, ఇది రాజుల కాలం నాటిది అనుకుంటా. ఒకరోజు రాత్రి రాకేష్ వినీత నిద్రపోతున్నారు. అకస్మాత్తుగా వినీతకు మెలకువ వచ్చింది. ఇల్లంతా పొగతో నిండిపోయి ఉంది. సడన్ గా వినీత అల్మారా వైపు చూసింది. దాని నుండి పొగలు వస్తున్నాయి. ఏమండి ఏమండి లేవండి లేవండి, అల్మారా కారిపోతుంది. రాకేష్ నిద్రలేచాడు. అతడు అల్మారాని తెరిచాడు. అల్మారాలో మంటలు చెలరేగాయి. రాకేష్ ఆ బట్టలని నేలపై పడవేసి మంటలను ఆర్పేశాడు. అంత సడన్ గా మంట ఎలా అంటుకుందండి? షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చులే. వినీత అల్మారా వైపు చూసింది. అప్పుడు తన దిమ్మ తిరిగిపోయింది. నేలపై పడి ఉన్న అన్ని బట్టలు వినీత చెక్ చేసింది. రాకేష్, నువ్వు ఒక విషయం గమనించావా? ఇంత మంటలు అంటుకున్న తర్వాత కూడా మంటలు కేవలం నీ బట్టలు మాత్రమే కాల్చాయి, నా బట్టల వైపు రాలేదు. ఇలా ఎందుకని? చాలా ఎక్కువగా ఆలోచించకు, ఊరికే పడుకో. రేపు అల్మారా ప్లేస్ ని చేంజ్ చేద్దాంలే. వినీత రాకేష్ మాటలు విని పడుకుంది. కానీ ఆమెకు రాత్రంతా నిద్ర రాలేదు. రాత్రంతా అల్మారాని చూస్తూ కూర్చుంది. పొద్దున్నే రాకేష్ చూడగా వినీతకి చాలా జ్వరంగా ఉంది. ఆమె గాఢ నిద్రలో ఉంది. ఈరోజు సెలవు తీసుకుని తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. మధ్యాహ్నం రాకేష్ కాలేజ్ ఫ్రెండ్ వికాస్ వచ్చాడు. అతనికి రాకేష్ ఇల్లు చూయించసాగాడు. వికాస్ ఆ అల్మారాని చూడగానే అతని ఆలోచనలో పడిపోయాడు. ఈ అల్మారాని ఎక్కడో చూసినట్లుందే. మ్యూజియంలో చూసి ఉంటావు. అక్కడి నుంచే తెచ్చాను. చాలా పురాతనమైనది మరియు ఎత్తైనది కూడా. లేదురా, గుర్తుకు వచ్చింది. కాలేజీ రోజుల్లో నువ్వు ఒక నవాబు ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడివి కదా, అతని ఇంట్లో ఈ అల్మారా ఉండేది. లేదు, అసలు అక్కడ అల్మారానే లేకుండే. ఏం మాట్లాడుతున్నావురా? నీ రూమ్ లో అల్మారా ఉండే. అరే, నేనెందుకు నీతో మజాక్ చేస్తాను? మతి మార్పు మల్లప్పవి. రాత్రి తిన్న భోజనమే నీకు పగటికి గుర్తుండదు. ఒకరోజు సాయంత్రం వినీత ఇస్త్రీ బట్టలు అల్మారాలో పెట్టడానికి వెళ్తుంది. ఆమె అల్మారా డోర్ తెరవగానే ఒక శవం కింద పడిపోయింది. వినీత గట్టిగా అరిచింది. రాకేష్ వెంటనే అక్కడికి వచ్చాడు. అప్పుడు వినీత ఇలా అనింది, అల్మారా నుండి శవం కింద పడింది. ఎక్కడుంది శవం? వినీత కిందకి చూసింది. అక్కడ ఏమీ లేదు. ఇందాక ఇప్పుడే ఇక్కడే అల్మారా నుండి పడింది. నీ ఆరోగ్యం బాగానే ఉందా? నీకు కొంచెం రెస్ట్ అవసరం ఉంది. వినీత రాకేష్ ను హత్తుకొని ఏడుస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండి వస్తాను. రాకేష్ అర్థం చేసుకున్నాడు. రాకేష్ ఆమెను తీసుకుని బస్ స్టాప్ కి వచ్చాడు. వినీత బస్ ఎక్కి అమ్మవారికి వెళ్ళింది. తర్వాత రాకేష్ ఇంటికి వచ్చాడు. వినీత వెంట ఇంట్లో కళ అంతా పోయింది. సర్లే, బట్టలు మార్చుకుని భోజనం చేద్దాం. రాకేష్ బట్టలు మార్చుకోవడానికి బెడ్రూమ్ కి వచ్చాడు. అక్కడ మంచంపై ఒక స్త్రీ పడుకుని ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎలా వచ్చావు? ఆ స్త్రీ రాకేష్ వైపు తిరగగానే రాకేష్ కి గుండె ఆగినంత పనైంది. ఆ స్త్రీ ఒక భయంకరమైన దెయ్యం. నేను రాలేదు, నువ్వే నన్ను అల్మారాతో పాటుగా తీసుకుని వచ్చావు. అంటే వినీత ఇన్ని రోజులు చెప్పింది నిజమేనన్నమాట? అవును, నిజమే నిజమే. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ప్రతీకారం, పగ. నన్ను చంపావు నువ్వు. గుర్తు తెచ్చుకో. నవాబుల ఇంట్లో 5 సంవత్సరాల క్రితం గుర్తు తెచ్చుకో. ఆ రోజు రాత్రి నీ ఫ్రెండ్ వికాస్ నన్ను నీకోసం కొని తీసుకుని వచ్చాడు. దెయ్యం మాటలు విని రాకేష్ 5 సంవత్సరాల క్రితం గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ రోజు రాత్రి అతనికి గుర్తు వచ్చింది. ఎంజాయ్ చెయ్యి, చాలా బాగుంది. నవాబు ఏం రాడుగా ఇటువైపు? ఎవరు రారు, ఎంజాయ్ చెయ్యి, నేను వెళ్తాను. వికాస్ వెళ్ళగానే రాకేష్ తలుపులు మూసేశాడు. ఆ అమ్మాయి దగ్గరగా వెళ్లి తన భుజంపై చేయి వేశాడు. అప్పుడు అకస్మాత్తుగా ఎవరో తలుపు తట్టారు. ఓ మై గాడ్, నవాబు వచ్చినట్టున్నాడు. ప్లీజ్ నువ్వు అల్మారీలో దాచుకో. ఆమె అల్మారాలో దాక్కుంది. రాకేష్ తలుపు తెరిచాడు. బయట నవాబు నిలబడి ఉన్నాడు. ఏం బాబు, ఏం నడుస్తుంది? చదువుకుంటున్నాం సార్. మీ ఊరు నుండి ఫోన్ వచ్చింది. మీ నాన్నగారు చనిపోయారట. మీ నాన్న చావు వార్త విని నువ్వు వెంటనే ఊరికి బయలుదేరి వెళ్ళిపోయావు. నేను ఆ అల్మారాలోనే బిక్కు బిక్కుమంటూ చనిపోయాను.
నవాబు చనిపోయేసరికి అల్మారాలో నేను దెయ్యంగా మారిపోయాను. నా అల్మారాని మ్యూజియంకి తరలించారు. విచిత్రం చూడు, ఈరోజు అదే అల్మారాతో పాటు నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నీ వల్లనే నేను చనిపోయాను. ఇన్ని సంవత్సరాల నుండి ఆ అల్మారాలో బంధించబడి ఉన్నాను. ఇప్పుడు నువ్వు నాతో పాటు రావాలి. సారీ, నేను నువ్వు ఉన్నావు అని మర్చిపోయి అప్పుడు అలా వెళ్ళిపోయాను, క్షమించు. రాకేష్ వణుకుతూ దెయ్యాన్ని వేడుకుంటున్నాడు. కానీ దెయ్యం తన చేతిని రాకేష్ దగ్గరికి చాచి తల పట్టుకుంది. అప్పుడు రాకేష్ దెయ్యం కళ్ళలోకి నేరుగా చూసి దయ్యానికి వశమైపోయాడు. దయ్యం రాకేష్ ని తీసుకుని మెల్లిమెల్లిగా అల్మారా వైపు వెళ్తుంది. అల్మారా దగ్గరికి రాగానే అల్మారా డోర్స్ తెరుచుకున్నాయి. వాళ్ళిద్దరూ అల్మారా లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత వెంటనే అల్మారా తలుపులు మూసుకున్నాయి. అల్మారాలో ప్రాణాలతోనే రాకేష్ ఆ దెయ్యంతో ఎప్పటికీ బాధించబడ్డాడు. చాలా రోజుల క్రితం ఒక నగరంలో రాహుల్ అనే పేరుతో ఒక వ్యక్తి తన భార్య మేనక, కూతురు చింకీతో ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత తనకు ప్రమోషన్ లభించింది మరియు తనకు వేరొక కొత్త నగరానికి ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడైతే రోహిత్ కి ఈ విషయం గురించి తెలిసిందో రాహుల్ తో ఇలా అన్నాడు. రాహుల్, నువ్వు ఏదైతే నగరానికి వెళ్తున్నావో ఆ నగరంలో నాకు ఇల్లు ఉంది. నీకు ఆ ఇంటిని చౌకగా ఇచ్చేస్తాను. అయితే నువ్వు దాంట్లోనే ఉండవచ్చు. ఇది చాలా మంచి విషయంరా రోహిత్. కొన్ని రోజుల తర్వాత రాహుల్ తన కుటుంబంతో ఆ ఇంట్లో ఉండడానికి వచ్చేశాడు. నాన్న, ఈ కొత్తిల్లు అయితే చాలా బాగుంది. రోహిత్ ఈ ఇంటిని చాలా చౌకగా ఇచ్చేశాడు మీకు. మరి ఎవరి మిత్రుడు అనుకుంటున్నావు? మీ ఇద్దరూ ఈ నీళ్లు తాగండి. నేను త్వరగా స్నానం చేసి మీ ఇద్దరికి వంట చేస్తాను. ఇలా చెప్పి మేనక బాత్రూంలోకి వచ్చింది. కానీ తను నీళ్ల కుళాయిని తిప్పగా దాంట్లో నీళ్లు రావట్లేదు. అయితే తను బయటికి వచ్చి రాహుల్తో ఇలా అంది. రాహుల్, బాత్రూంలో నీళ్లు రావడం లేదు. కానీ నేను కిచెన్లో చెక్ చేశాను. కిచెన్లో నీళ్ళు వస్తున్నాయి. అనుకుంటా బాత్రూంలోని కుళాయి పాడైపోయిందేమో. మరేం పర్వాలేదు, మీరు దాన్ని తర్వాత సరిచేయించండి. నేను కిచెన్ నుండి నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కుంటాను. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు రాహుల్ ప్లంబర్కి ఫోన్ చేసి పిలిపించాడు. బాత్రూంలో కుళాయిని సరిచేయండి, దాంట్లో నీళ్లు రావటం లేదు. కానీ ప్లంబర్ బాత్రూం కుళాయిని తిప్పి చూశాడు. దాంట్లో నీళ్లు వస్తూ ఉన్నాయి. సార్, దీంట్లో నీళ్ళు వస్తున్నాయి. మీరు కుళాయిని పూర్తిగా తిప్పి ఉండకపోవచ్చు. ఇలా చెప్పి ప్లంబర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాత్రూమ్ కుళాయి బాగానే పనిచేస్తుంది. బహుశా నేను ఏదో భ్రమపడినట్లున్నాను. ఏం పర్వాలేదు, నేను త్వరగా స్నానం చేస్తాను. కానీ మళ్లీ రాహుల్ తలస్నానం చేస్తూ షవర్ని తిప్పగా నీళ్లు రావడం ఆగిపోయాయి. ఈ నీళ్ళకేమైంది? అప్పుడే అకస్మాత్తుగా బాత్రూం బల్బ్ ఆగిపోయింది మరియు బాత్రూంలో భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది? ఎవరున్నారు? ఎవరు ఈ శబ్దాలు చేస్తున్నారు? అకస్మాత్తుగా శబ్దాలు పెరుగుతూ ఉన్నాయి మరియు రాహుల్ ఎదురుగా పెద్ద భయంకరమైన భూతం ప్రత్యక్షమైంది. దయ్యం, 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 దయ్యం. ఇలాంటి భూతాన్ని కాదు, నేను చాలా భయంకరమైన భూతాన్ని. మరి ఈ బాత్రూంలో నేను మాత్రమే ఉంటాను. రాహుల్ త్వరగా టవల్ చుట్టుకుని మరియు తన బాత్రూంలో నుండి బయటకొచ్చేశాడు. దయ్యం, దయ్యం, మేనక, బాత్రూంలో దయ్యం ఉంది. ఏంటి, దెయ్యమా? బాత్రూంలో దెయ్యం ఉందా? బాత్రూంలో భయంకరమైన దయ్యం ఉంది. మనం ఈ ఇంట్లో ఉండలేం. నేను ఇప్పుడు రోహిత్తో మాట్లాడతాను. రోహిత్, ఈ ఇంట్లో దయ్యం ఉంది. అయితే నీకు తెలిసిపోయిందా? ఏంటి, దయ్యం గురించి తెలిసి కూడా నువ్వు నాకు ఇల్లు అమ్మేశావా? ఏదైతే ప్రమోషన్ నీకు వచ్చిందో ఆ ప్రమోషన్ నాకు రావాల్సింది. అందువల్ల నేను ఆ ఇంటిని నీకు అమ్మేసి దానికి ప్రతీకారం తీర్చుకున్నాను. ఇప్పుడు బాత్రూంలో టైం వేస్ట్ చేసుకోకు. త్వరగా ఆ ఇంటిని వదిలేసి పారిపో. లేదంటే ఆ దయ్యం ఉంది కదా, నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తుంది. ఆ రోహిత్ అంతా తెలిసే మనకి ఇంటిని అమ్మేశాడు. అప్పుడే బాత్రూం నుండి టూత్ బ్రష్, టూత్ పేస్ట్, సబ్బు, నీళ్ల జగ్గు, షాంపూ బాటిల్ ఎగురుతూ వచ్చాయి.
మరియు ఆ ముగ్గురి దగ్గరే ఎగురుతూ ఉన్నాయి. ఇది నా బాత్రూమ్. ఈ బాత్రూంలో నేనే ఉంటాను. త్వరగా ఇంటి నుండి పారిపోండి. కానీ నాన్న బట్టలైతే వేసుకోండి. ముందు ప్రాణాలు కాపాడుకొని తర్వాత బట్టలు వేసుకుంటాను. ఆ తరువాత ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడుకొని ఆ ఇంటిని వదిలి వెళ్లారు. నేను చెప్పాను కదా, ఇది నా బాత్రూమ్ మరియు ఈ బాత్రూంలో నేను మాత్రమే ఉంటాను.